అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు మహాలక్ష్మి వరం ఇచ్చిన. ఇక కథలోకి వెళితే, ఒక పేదవాడు ఒక పశువుల కొట్టంలో పనిచేసి జీవనయాత్ర సాగిస్తుండేవాడు. అక్కడ అతడు ఎంతో శ్రమ కోర్చి పనిచేయవలసి వచ్చేది. అలవాటు ప్రకారం అతడు ఒకరోజు ఒక కుండలో నీళ్లు పోసి దానిలో తౌడు కలిపి పశువులకు ఆ కుడితి పెట్టడానికి తీసుకువెళ్ళసాగాడు. వెళుతున్నప్పుడు కాళ్ళు తడబడి అతడు నేల మీద బోర్లా పడ్డాడు. దాంతో కుండ ముక్కలై దానిలోని కుడితి పక్కనే ఉన్న మురికి గుంటలోకి ప్రవహించింది. అది చూసి అతని మనస్సు చివుక్కుమంది. చీ, ఇదేం జీవితం! పశువులకు కుడితి కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను. కుండ ముక్కలైపోయింది. యజమాని నుంచి తిట్లు తప్పవు. ఈ జీవితమే నాకు వద్దు. ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అనుకుని జీవితం పట్ల విసుగు చెంది అక్కడి నుండి కాళ్ళు తీసుకుపోతున్న చోటుకు నడవసాగాడు. అలా వెళ్ళి అతడు ఒక అరణ్యం చేరుకున్నాడు. ఆ సమయంలో మహాలక్ష్మి అతన్ని అనుగ్రహింపతలచింది. అంతే, మహాలక్ష్మి అతడి ముందు ప్రత్యక్షమై, నాయనా, నీకు ఏం వరం కావాలో కోరుకో అంది ప్రసన్నంగా. అందుకతడు, అమ్మా, నాకు 10 బస్తాల తౌడు కావాలి అని ఠక్కున అన్నాడు. ఆ విధంగానే మనలో అత్యధిక సంఖ్యాకులు భగవంతుణ్ణి వివేకం, లౌకిక అనురక్తిరాహిత్యం, భక్తి, జ్ఞానం, మోక్షం వంటి ఉన్నతమైన వాటిని కోరుకోకుండా అల్పమైన వాటిని కోరి ప్రాప్తించుకుంటున్నారు. అందువల్ల మనం భగవంతుడు ప్రసాదించే వరాలను సరిగా వినియోగించుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నాం. భగవంతుడు మనలను అనుగ్రహించినప్పటికీ దానిని మనం సరిగా వినియోగించుకోవడం ఎలాగో తెలుసుకుని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.